మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, జనరల్ గా అందరిలో మోస్ట్లీ ఉన్న పెయిన్ క్రాంప్స్ పెయిన్ సార్. అవునండి. సో ఇది ఎందుకు వస్తుందో పర్టికులర్ రీజన్ తెలీదు, కానీ నిద్రపోనియదు, చేయనియదు. సివియర్ ప్రాబ్లమ్ అయినా సార్, ఇది అసలు ఎలా ఇచ్చేసుకోవాలంటారు? మనము సింపుల్ లాంగ్వేజ్లో క్రాంప్స్ అంటే మజిల్ స్పాజమ్స్ అంటామండి. మజిల్ స్పాజమ్స్ అంటే కండరాలు నరాలు పట్టుకోవడం అంటాం. యూజువల్గా అందరూ నరాలు పట్టుకున్నాయి అంటారు, కానీ నరాలు పట్టుకోవడం కాదు, దీన్ని కండరాలు పట్టుకోవడం అంటారు. మజిల్ అన్నది ఒక ఫ్లెక్సిబుల్ కాంట్రాక్టబుల్ మజిల్ అండి. అంటే మనకు మజిల్ సాగుద్ది, మజిల్ దగ్గరగా అవుతుంది, దాన్నే కాంట్రాక్షన్ అంటాం. ఈ కాంట్రాక్షన్ అనేది మజిల్లో మనము కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్ బాడీలో అంటే కాల్షియం, ఫాస్ఫరేట్, మెగ్నీషియం, జింక్ ఇలాంటి లవణాలు ఎన్నో మనకు సఫిషియెంట్గా ఉన్నప్పుడే ఈ మజిల్ యాక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే మజిల్కి బలమైన మినరల్స్ ఇవన్నీ, విటమిన్ డి అనుకోండి, కాల్షియం అనుకోండి, అంతేకాకుండా మెగ్నీషియం, ఫాస్ఫరస్, మిగతా అన్ని మినరల్స్ అంటే లైక్ ఎలక్ట్రోలైట్లో మనకేమొస్తుంది, క్లోరైడ్ వస్తుంది, పొటాషియం వస్తుంది. సో ఇలాంటి అన్ని మినరల్స్ సమృద్ధిగా మనకు బాడీలో ఉన్నప్పుడు మజిల్స్ యొక్క పవర్ ఉంటుంది, మజిల్ యొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. సో క్రాంప్స్ అనేది ఎన్నో కారణాల వల్ల వస్తుంది. ఒకటి మినరల్స్, విటమిన్స్ డెఫిషియన్సీ వలన. రెండోది సైకలాజికల్గా సడన్గా నిద్రలో ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్ మజిల్ మీరు లెగ్స్ని లాగేసుకుంటారు. ఆ డ్రీమ్లో ఆ లెగ్స్ని లాగేసుకున్నప్పుడు సడన్గా మజిల్ క్యాచ్ అవుతుంది, దాన్ని కూడా మజిల్ క్రాంప్స్ అంటాం. మూడోది మనం స్పోర్ట్స్ యాక్టివిటీస్లో అన్టువర్డ్ మూమెంట్ అంటే మీరు రొటీన్గా చేసే ఎక్సర్సైజెస్ కన్నా తెలియని ఇంకొక అన్టువర్డ్ మూమెంట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క మజిల్లోని కొన్ని ఫైబర్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అప్పుడు కూడా దాన్ని క్రాంప్స్ వస్తాయి. అంటే ఆ మజిల్ ఫైబర్స్ స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ, అంటే స్ట్రెస్ అంటేనేమో మజిల్ ఓవర్గా సాగదీయడం, స్ట్రెయిన్ అంటేనేమో ఫైబర్స్ కట్ అవడం. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మనకు క్రాంప్స్ రావచ్చు. సో బేసిక్గా మనకు తొడలోని ఎముకలు, మనకు కాఫ్ అంటే మనం ఈ కింద ఈ పార్ట్ లెగ్లోని బ్యాక్ సైడ్, ఇది మేము రెండో హార్ట్గా కూడా పరిగణలో తీసుకుంటాం. గుండె ఒకటి ఇక్కడ ఉంటే ఇంకా రెండు గుండెలు మనకి ఇక్కడ ఉంటాయి. ఎందుకంటాము ఈ మజిల్ని రెండో గుండెలు అని అంటే, మన బాడీలో ఉండే 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ని ఎంతైతే గుండె పంపింగ్తో సరఫరా చేస్తుందో, అలాగే ఈ రెండు కాఫ్ మజిల్స్ రెండు గుండెల్లాగా పనిచేసి రక్తాన్ని గుండెకు తోసేస్తుంది. మన కాలు ఆడించినప్పుడల్లా ఈ మజిల్స్ కింది నుంచి అంటే సర్క్యులేట్ అయ్యే రక్తాన్ని మొత్తం హార్ట్ సైడ్ తోసేస్తుంది. అందుకని మనం 3 హార్ట్స్ అంటాం. ఒకటేమో ఇక్కడ ఉంటే మిగతా 2 హార్ట్స్ కాఫ్ మజిల్స్లో అంటాం. సో ఇంత ఇంపార్టెంట్ కాఫ్ మజిల్స్లలో కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, స్ట్రెయిన్, స్పోర్ట్స్ ఇంజరీస్, డ్రీమ్స్లో వచ్చే అబ్నార్మల్ మూమెంట్స్ ఇన్ ద లెగ్స్, వీటన్నిటి కారణాల వలన మనకు ఇక్కడ స్పాజమ్ అంటే గట్టిగా పట్టేస్తుంది మజిల్. ఆ మజిల్ మీరు అడుగు కింద పెట్టలేరు, అడుగు కదపలేరు, అంత సివియర్ నొప్పి, టైట్ అయిపోతుంది మజిల్ మొత్తం, ఇట్లా టైట్ కృంగిపోతుంది. ఇలా టైట్ అయిపోయి మీకు అన్బేరబుల్ పెయిన్ వస్తుంది, కాలు కదపలేని పెయిన్ వస్తుంది. జస్ట్ రిలాక్స్ అవ్వండి, సింపుల్గా కోల్డ్ ప్యాక్స్ పెట్టండి. దీనికి ఇన్వెస్టిగేషన్ స్పెసిఫిక్గా లేవు. ఎంఆర్ఐ చూస్తే మజిల్ కాంట్రాక్షన్ కనబడుతుంది తప్ప మీరు స్పెసిఫిక్గా ఎక్స్రే తీసినా కూడా పెద్దగా కనబడదు. కొన్ని రక్త పరీక్షలు చేయటం వలన లవణాల సంఖ్య అలాగే విటమిన్ సంఖ్యను చూసి దాన్ని బట్టి మనం ఆ లవణాలు, విటమిన్స్ అవన్నీ సప్లిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంతకు మించి దీనికి ఎక్సర్సైజ్, మజిల్ మయోపతీస్ అంటారు. కండరాల దోషం వలన కండరాల్లో డిస్ట్రోపీ ఉంటుంది, అంటే మజిల్ పవర్ తగ్గిపోవడము, అట్రోపీ ఉంటుంది, కంప్లీట్ మజిల్ కృంగిపోవడము, పెథలాజికల్ చేంజెస్లో మజిల్ ట్యూమర్స్ ఉంటాయి. వీటి వలన కూడా మనకు క్రాంప్స్ వస్తాయి, రావని కాదు. కానీ ఇవన్నీ మనం ఎంఆర్ఐలో కానీ ఎక్స్రేలో కానీ సిటీ స్కాన్లో రూల్అవుట్ చేసుకొని కొన్ని రక్త పరీక్షలు చేసుకున్న తర్వాత ఒక కంక్లూజన్ డయాగ్నోసిస్ రావచ్చు. మనం ఒక 7 డయాగ్నోసిస్లో ఉంటే అందులో ఏది ఉంది అనేది తెలుసుకోవాలి. సో యూజువల్గా మనకు సడన్గా స్పోర్ట్స్ ఇంజరీ క్రాంప్స్ వచ్చినాయి, లేకపోతే నిద్రలో పట్టుకున్నది అనుకోండి, ప్రొద్దున లేవగానే సింపుల్గా ఐస్ ప్యాక్ పెట్టేయండి. ఇది క్రోనిక్ ప్రాబ్లం అనుకోండి, హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేసుకోండి. అంటే దీర్ఘకాల వ్యాధి అయితే హాట్ వాటర్ పెట్టుకోవాలి, సడన్ వచ్చిన ప్రాబ్లం అయితే కోల్డ్ స్పాంజింగ్ చేసుకోవాలి. తద్వారా దానిలో ఉండే హీట్ని, ఇన్ఫ్లమేషన్ని మనం తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది.
సో ఇది చేసిన తర్వాత యూ కెన్ యూజ్ స్ప్రే, లోకల్ స్ప్రేస్, Oh. ఎనీ పెయిన్ కిల్లర్ స్ప్రేస్ వాడుకోవచ్చు, ఎనీ పెయిన్ కిల్లర్స్ వాడుకోవచ్చు. వీలైతే రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకున్నా కూడా మీరు కొంత మూమెంట్ ఇస్తూ దాని ఎక్సర్సైజెస్, పంపింగ్ ఎక్సర్సైజెస్ చేస్తుండాలి. అంటే ఈ పెయిన్స్ సంవత్సరాల తరబడి అలానే ఉంటది. కొంతమందిలో మనకు విటమిన్ డెఫిషియన్సీ లేకపోతే మినరల్ డెఫిషియన్సీ ఉంటే ఇది చాలా కాలాలు ఏడిపిస్తూ ఉంటాయి. ప్రాబ్లం సడన్ గా వచ్చే సమస్యలు వేరు, క్రోనిక్ గా వచ్చే వచ్చే సమస్యలు సమస్యలు వేరు వేరు, కాబట్టి ఏ సమస్యకి ఆ సమస్య విధంగా. మజిల్ మయోపతీస్ అంటాము, అవి మజిల్ దోషం వలన వస్తుంది, అది క్రోనిక్ డిసీజ్. ఇప్పుడు మనకు అమితాబ్ బచ్చన్కి వచ్చింది, ఏమొచ్చింది, జీబీ సిండ్రోమ్ లాగా ఆయనకు కొన్ని మయోపతీస్ వచ్చాయి. దానివల్ల ఆయన జీవితాంతం బాధపడుతున్నాడు కాబట్టి ఆయన కొన్ని బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇంకో టాబ్లెట్స్ వాడుకుంటా ఉంటాడు. సో అలాగే కొంతమందికి జీవితాంతం, మొన్న మయోసైటిస్ అని సమంత హీరోయిన్కి వచ్చింది, ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల ఆమెకు తగ్గిపోయింది. సో ఇలాంటి మయోపతీస్ ఈ క్రాంప్స్ లాగానే ఉంటాయి, ఇలానే ఉంటాయి. ఈ క్రాంప్సే నథింగ్ బట్ దోస్ మయోసైటిస్. సో వీటన్నిటిని లైన్లో పెట్టుకొని మీరు పర్టికులర్గా ట్రీట్మెంట్, పెయిన్ కిల్లర్స్, లోకల్ అప్లికేషన్స్, రెస్ట్, ఫిజియోథెరపీ అండ్ స్ప్లింటింగ్, ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఈ క్రాంప్స్ తగ్గే ఆస్కారం సఫిషియెంట్గా గుడ్ రికవరీ ఉంటుంది. రైట్ సార్, థాంక్యూ.